కాంగ్రెస్ మంత్రులకి, కాంగ్రెస్ ముఖ్య నాయకులకి, కాంగ్రెస్ కార్యకర్తలకి, ఇక్కడికి వచ్చేసిన మా బీసీ అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నా. మంచి ఉత్సాహంగా ఉన్నారు. నిజంగా ఇంకొక ఉద్యమం ప్రారంభమైంది అనుకుంటున్నా. తెలంగాణకి ఎలా కొట్లాడాం, ఎలా త్యాగాలు చేసాం, ఇచ్చింది ఎవరు? మన కాంగ్రెస్ కాదా? అదేవిధంగా వాళ్ళ బీసీ అంశాన్ని రాహుల్ గాంధీ గారు ఎత్తుకుని 42% రిజర్వేషన్ కల్పించాలని అన్నారు. ఇవాళ మన తెలంగాణలో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో 42% రిజర్వేషన్ బిల్ కల్పించారు, పాస్ అయింది. అదేవిధంగా ఢిల్లీలో కూడా పట్టుపడుతున్నాం. నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను, ఊరు పట్టండి, బీసీలకి న్యాయం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను. తెలంగాణ అంత తేలిగ్గా రాలి, ఎంత కష్టపడి సాధించాం. సో బీసీలు అన్నది మన భారతదేశంలో వెన్నెముక లాంటి వాళ్ళు. మీకు న్యాయం జరగకపోతే భారతదేశానికి ఏమి న్యాయం జరగనట్టు. కాబట్టి గట్టి కొట్లాడుదాం, మన బీసీలకి న్యాయం జరిగేటట్టు, 40% రిజర్వేషన్ కల్పించేటట్టు, అది జరిగే వరకు విడిచిపెట్టదని మీ అందరికి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి, మా బీసీ అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళందరికీ మరోసారి అక్కడ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై బీసీ.